దిగాలి వైజాగ్ వైజాగ్ దిగండి అమ్మా ఇదే లాస్ట్ స్టాప్ దిగండి ఎస్కోటా ఇదిగో అమ్మాయి ఓ పిల్ల ఏం పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావు సిల్లర్ వద్దేటి టికెట్ దిగాలి దూదుకొండలో ఎక్కావా దిగాలమ్మా దువ్వాడుకో టికెట్ ఇవ్వా రేట్ ఎక్కువ మాట్లాడుతున్నావు ఎన్నలేదు నీకు డబ్బులు ఇచ్చే ఈ రోజు తగ్గ రూపాయలు వస్తున్నా నా డబ్బులు నాకు కావాలా హలో ఏంటే ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిజీ బిజీ వస్తుంది వైజాగ్ చేరిపోయావా కలిసావా తన్ని ఇంకా కలవలేదా అసలు అక్కడికి వచ్చాడా లేదా తెలీదు ఏంటి అతను ఎలా ఉంటాడో కూడా తెలియకుండా కలవడానికి ఒక్కదానివే వెళ్ళిపోయావు నాకు భయమేస్తుంది జాగ్రత్త కాసేపు చూడు మురళి రాలేదంటే నువ్వు బయలుదేరొచ్చాయి సరేనా హలో ఏంటి సరేనా సరే మరి అంత ఎక్కువ ఎక్కడికి పోవాలి ఏంటండి ఇది వెళ్ళమంటే గుడ్లు అప్పగించి వస్తావేంట్రా వెళ్ళు డబ్బులు ఇచ్చేలమ్మా సత్య 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 త్వరగా రావే బస్సు వెళ్ళిపోతే ఆ జీప్ లో ఇరుక్కొని వెళ్ళాలి దారిలో మా బేబీకి ఫోన్ కూడా చేయాలి ఒక్క నిమిషం పద దారిలో కన్నయ్య దగ్గర దీపం పెట్టేసి వెళ్దాం వచ్చాక ఎట్టుకోవచ్చు కదే బస్సు వెళ్ళిపోద్ది ఏం వెళ్ళదులే నడు త్వరగా రాత్రి మాట్లాడడానికి నా కాడ ఫోన్ ఉంటుందా ఏంటి అంత ఇదిగా ఉంటే నువ్వే ఫోన్ కొనేవు మరి బేబీ నేను కోటకొచ్చేస్తున్నాను షాపింగ్ కి లైనింగ్ క్లాత్ కోసం పక్కూరు వెళ్తున్నాను నేను వచ్చే వరకు బుజ్జి జాగ్రత్త కోవా కంటే జిలేబీ బాగుంటది నాకు అదే ఇష్టం ఇప్పుడు వెళ్ళిపోదా బస్సు వెళ్ళినడుక నడుస్తున్నావు బేబీ నేను తర్వాత చేస్తాను రావే నీకొకడు ఉంటే తెలుస్తుంది మధ్యలో కట్ చేయడం ఎంత కష్టమో
అబ్బాయి నిన్నే. ఇక్కడికి కొత్తగా అద్దెకొచ్చాం అబ్బాయి. కొంచెం మా వాడిని కూడా నీ ఆటోలో తీసుకెళ్ళు. కావాలంటే అందరూ ఇచ్చేదానికంటే కొంచెం ఎక్కువ ఎత్తాలే. కుదరదండి, ఇప్పటికే ఫుల్ అయిపోయారు. అరే ఇంతమందిని ఎక్కించుకున్నావు, ఈడొక్కడు మాత్రం ఎక్కువయ్యాడా? ఎక్కువేనండి. ఇక్కడ ఆడాడు అనుకోండి, ఈ కారో బైకో పక్క నుంచి వెళ్తే ఈడేళ్ళు అది ఎక్కేస్తాడు. కాస్తైనా ఆశ లేకపోతే ఎలా బతుకుతావయ్యా? ఆశ ఎక్కువైతే ఆటో పల్టి కొట్టేస్తుందండి. ఆటో వాళ్ళందరినీ ఇలాగుంటే పేరెంట్స్ కి ఏ టెన్షన్ ఉండదు మురళి. టాటా. హలో, హాస్పిటల్కి వెళ్ళాలి, 10 రమ్మన్నాను, గుర్తుంది కదా? అబ్బా రిమైండర్ పెట్టుకున్నానండి, మీ ఇంటికి వచ్చేస్తున్నాను. పెట్టండి ఫోన్. హాయ్ హలో నమస్తే, నేను మీ ఆర్జే మస్తీ మేఘన. ఈ రోజు మన టాపిక్ లవ్. అబ్బా ఎంత బోరింగ్ టాపిక్ కదా. ఏంటండి అంత మాట అన్నారు కదా, వినిపించిందిలేండి. అయినా లవ్ ఎవరికి బోర్ కొడుతుంది? ఎందుకు బోర్ కొడుతుంది చెప్పండి? ఈ సృష్టిలో పంచభూతాల్లా లవ్ కూడా కాన్స్టెంట్. కుర్తిగాడు బస్సులో పట్టాల్సిన మంది జీప్లో కూరేశాడు చూడు, చెప్పు కూడా తెగిపోయింది. సరే, కన్నయ్య దగ్గరికి వెళ్ళి బుజ్జిని తెచ్చుకోవాలి. త్వరగా పదా. నీ చాదస్తామేంటే బాబు, ఊరు దాటినప్పుడల్లా ఆ బొమ్మని తీసుకెళ్లి కన్నయ్య దగ్గర ఆడతావు. ఎన్నిసార్లు చెప్పాలి బుజ్జి అక్కడుంటే నాతో కన్నయ్య ఉన్నట్టేనని? వెళ్దామా? సత్య, మా నాన్న సూయక కాకినాడ సంబంధం కుదిరిపోయిందంటే. అవునా? ఎంత లక్కీ కదా. అదేదో కెనడా సంబంధం అన్నట్టు లక్కీ అంటావంట బాబు. మరి కాదా, కాకినాడలో బీచ్ ఉందిగా. అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు సముద్రం చూడొచ్చంటే అంతకంటే ఏం కావాలి? ఇదిగో నీకే. నేను ఊళ్ళో దిగ్గాని సచ్చినోడికి సైరన్ ముగిస్తుందో ఏటో. బేబీ త్వరగా పదవే బాబు, మా బాబు ఇంటికి వచ్చే టైం అయింది. బేబీ నేను మా వదిన ఫోన్ నుంచి తర్వాత ఫోన్ చేస్తాను, సరేనా? నీకు కూడా ఒకడు ఉంటే తెలుస్తుంది. ఈడేమో ఫోన్ ఎట్టడు, మా బాబేమో ఫోన్ కొనడు. మీ అయ్యే నయం, అరుస్తాడు గాని ఫోన్ అయినా కొనిచ్చాడు. ఏంటి దీని ఫోన్ అంటారా? ఇది అట్టుకొని సిటీలో తిరిగితే గ్రహాంతర వాసులు అనుకుంటారు తెలుసా? పోవే, నాకు అది లేదు కదా. అదిగో మీ ముద్దపప్పు పొద్దున్నే పౌడర్ వేసుకుని వచ్చేసినట్టున్నాడు. పాపమోలు కటయ్యవే, పడుంటాడు అలాగా. నోరు మూసుకున్నాడు. సత్యాన్ని చూడగానే గొంతు ఆడార్పిస్తే మాట్లాడేస్తున్నారా? ఇటు నుంచి ఎలాగైతే అవ్వదు కానీ బేగాల బాబులో వెళ్ళే పెట్టండి, అదే బెటర్. అలా బాబు నా మాట వింటాడంటావా? ఆ అమ్మాయిల పేరు చూసి తెలిచేస్తారండి, కానీ వాళ్ళ బాబులే జేబులు చూస్తేగా నౌకేసారు. మీకు ఆ రూటే కరెక్ట్. అంతేనంటావా? నేను చెప్తాను కదా, అంతేనండి బాబు.